ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం చిన్న చెరువుకు జరిగిన సాగునీటి సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన 6 మంది టీసీ మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిలో రొద్దంకు చెందిన కృష్ణప్పను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ మేరకు తహసీల్దార్ నాగేంద్ర టీసీ మెంబర్లకు డిక్లరేషన్ ఫారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాధవనాయుడు, చిన్నప్పయ్య, చంద్రమౌళి, నరహరి, వీరాంజనేయులు, చంద్రశేఖర్, చెన్నకేశవులు, చిరంజీవి, అక్బర్, కనుమప్ప, ఆదిశేషు, సిద్ధన్న, నాగ, నరసింహమూర్తి, రుద్ర, పెద్ద, చిక్కలరెడ్డి, దాసరి రామాంజీ తదితరులు పాల్గొన్నారు. సంబంధించి నీటి వినియోగదారుల యొక్క సంఘం జరిగింది. వాటిలో భాగంగా ఈరోజు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు మెంబర్లను ఎన్నుకోవడం జరిగింది. అన్నీ కూడా ఏకగ్రీవంగా ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా ఈ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలు అందరికీ సహకరించినందుకు గాను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంలో ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు అధ్యక్షునిగా మన మెంబర్లందరూ కలిసి పి కృష్ణప్ప గారిని ఎన్నుకున్నారు. అందువలన అతనికి ఫారం 10 అని ఈ ధృవీకరణ పత్రం వారికి నేను అందజేయుచున్నాను. అదేవిధంగా ఉపాధ్యక్షులు అయినటువంటి రఘు గారిని కూడా ఉపాధ్యక్ష పదవికి ఈ ధృవీకరణ పత్రం అందజేయడం జరుగుతుంది. మిగిలిన మెంబర్లు ఇస్మాయిల్ సాబ్, అధ్యక్ష, ఉపాధ్యక్షులకు వీళ్ళు సహకారం అందిస్తారని వీరిని ఎన్నుకోవడం జరిగింది. తదుపరి PC2గా కె మోహన్ కుమార్ గారికి ఫారం 10 అందజేయడం జరుగుతుంది. ఫారం 3 ఒడిసలమ్మ. మీకు ఇంకా పెన్షన్ పెరిగిపోతుంది పోయి పదవితో. తీసుకో, జాగ్రత్త. అదే ఫారం 10 తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. చేపలన్నీ మీవే.